హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో దేనికోసం అంటే ఎంతోమంది వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ఎకానమీ పుస్తకానికి సంబంధించి దాని అవైలబిలిటీ గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, 4 days బ్యాక్ మనం 4 days కాదు, ఐ థింక్ 6 days అయినట్లుంది, ఈ బుక్ రిలీజ్ చేశాం. సో చాలా హ్యూజ్ రెస్పాన్స్ అండ్ హ్యూజ్ అప్లాస్, అంటే మంచి బాగుంది అని చెప్పి చాలామంది నుంచి ప్రశంసలు కూడా రావటం జరిగింది. ఇక సెకండ్ ఐటమ్ ఫిజికల్ బుక్ సంగతి ఏంటి? ఈ బుక్ అయిపోయింది, అందుబాటులో ఉంది. చక్కగా అది మీరు ఎనీ టైం ఎక్కడైనా చదువుకునేందుకు అవకాశం ఇస్తుంది. ఇంత పుస్తకాలు వేసుకుని క్యారీ చేయలేరు కదా. సో ఇప్పుడు ఫిజికల్ బుక్ విడుదల చేశాము, ఈరోజు అయింది. సో హైదరాబాద్లో అయితే ఇప్పుడు అందుబాటులో ఉంది, అమెజాన్లో కూడా అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. కాబట్టి ఆ అమెజాన్ లింక్ మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు స్టోర్స్కి వెళ్ళి తీసుకోదలిస్తే నియర్ బై, అంటే విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, సికింద్రాబాద్, మన విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఇట్లాంటి చోట మోస్ట్ ప్రాబబ్లీ ఎల్లుండి దొరకచ్చు. అంటే ఐ థింక్ లేదంటే మండే రోజు దొరకచ్చు. అమెజాన్లో ఇప్పుడు బుక్ చేసుకోండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, 528 pages రావటం వల్ల, గ్రేడ్ ఏ పేపర్ వాడటం వల్ల రేట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఈ గ్రేడ్ ఏ పేపర్ వాడకపోతే చాలామంది పేపర్ క్వాలిటీ మీద ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ఈసారి మంచి పేపర్ని వాడి ఎక్కువ పేజీలు కూడా ఉన్నాయి. దీనిలో కొంతమంది అడుగుతున్నారు అన్ని ఎప్పుడు చదవాలి అని. ఈ మొత్తము ఎకానమీ బుక్లో పార్ట్ 3 కింద మీ స్టేట్ ఫైనాన్సెస్ కింద యూనిట్ 1, యూనిట్ 2లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్ గురించి గ్రూప్ 2 వాళ్ళకు ఉంది. సో ఈ బుక్లో పార్ట్ 1లో కొన్ని రిపోర్ట్స్, పార్ట్ 2లో శ్వేతపత్రాలు, పార్ట్ 3లో మీ గ్రూప్ 2 సిలబస్ ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది 528 pages ఎందుకు అయ్యింది అనే దాన్ని చెప్తున్నాను. ఈ నివేదికలు కావచ్చు, శ్వేతపత్రాలు 120 పేజీలు వచ్చింది. కానీ ఒక గ్రూప్ 1 రాసే ఆస్పిరెంట్ కానీ లేదా గ్రూప్ 2 అభ్యర్థి కూడా వాళ్ళ సిలబస్కి అనుకూలంగా ఈ శ్వేతపత్రాల్లో ఏముందని కానీ తెలుసుకోవాలంటే రెడీ రెకనర్ లాగా ఒక మంచి పుస్తకం ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రింట్ చేయటం జరిగింది. అదేవిధంగా పేజెస్ పెరగటానికి కారణం దాదాపు 16 విధానాలు ఉన్నాయి. ఈ 16 విధానాల్లో మనకి మెయిన్గా ఇండస్ట్రియల్ పాలసీస్ ఒక గేమ్ చేంజర్స్ కింద గుర్తించబడిన 6, అలాగే మొన్ననే మంత్రిమండలి ఆమోదించిన ఐటీ పాలసీ, ఇలాంటి విస్తృతంగా వచ్చినాయి. అవన్నీ కూడా దాంట్లో ఏరి కూర్చి రాయాల్సి రావటం వలన బాగా పేజీల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. కానీ పుస్తకం చదివిన తర్వాత మీరు కూడా ఏపీ ఆర్థిక వ్యవస్థ మీద పాఠాలు చెప్పవచ్చు. కోర్స్ ఎవ్రీవన్ ఫాలోస్ దిస్ బుక్, దాంట్లో డౌటే లేదు. కానీ ఖచ్చితంగా మీరు కూడా మంచి సబ్జెక్ట్ కంటెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు అవుతారు. మేము చదవలేము అనుకునే వాళ్ళు ఓన్లీ ఆ పార్ట్ 3 ఆఫ్ ద బుక్ చదువుకోండి. అది కూడా 300 పేజీలు. ఎందుకంటే అగ్రికల్చర్, వ్యవసాయ బడ్జెట్ నుంచి మొదలు పెడితే 100 పేజీలు చిల్లర వచ్చింది. ఇండస్ట్రీలోనేమో ఈ గేమ్ చేంజర్ పాలసీస్తో పాటు సర్వేలో ఉన్న ఇండస్ట్రీ, అలాగే బడ్జెట్ బేస్డ్ ఇండస్ట్రీ ఇవన్నీ పెట్టడం వల్ల చాలా లోడ్ పెరిగింది. మీకు ముందే చెప్పాను, 23-24 సర్వే వస్తే దాని ఆధారంగానే పుస్తకం వస్తుంది అని. అప్పటి వరకు ఉన్న 22-23 సర్వే అంశాలన్నీ తీసాం, 23-24 కొత్తగా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చాలా బిగ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇక సర్వీస్ సెక్టార్కి సంబంధించి సర్వేలో చెప్పినటువంటి అంశాలతో పాటు మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మెయిన్. మీకు టూరిజం కానీ, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇలా సర్వీస్ సెక్టార్ ఇంగ్రీడియంట్స్ అన్ని సిలబస్లో లేవు. కానీ నేను టూరిజాన్ని ఒక సెపరేట్ చాప్టర్ ఇవ్వటం వల్ల కూడా లోడ్ పెరిగింది. అలాగే మరి కొన్ని ప్రత్యేక అనుబంధాలు కూడా ఇవ్వటం జరిగింది. వీటన్నిటి వలన, అంటే సబ్జెక్ట్ పూర్తిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పటికీ చెప్తున్నాను, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇతరత్ర కొన్ని అంశాలు ఒక 130 పేజీలు రెడీ అయి కూడా, ముఖ్యంగా అది ఇతర పరీక్షలకు కూడా ఉపయోగపడే సమాచారం దీనిలో పెడితే మీరు ఒత్తిడికి గురవుతారని అవి తీసాను. మీరు ఒత్తిడి భరించలేని వాళ్ళైతే పార్ట్ 3 దాదాపు అది 300 పేజీలు ఉంటుంది, చదువుకోండి. ఒత్తిడితో జయించి ఒక విషయాన్ని అనేక కోణాల్లో 360 డిగ్రీ యాంగిల్లో చదవాలి అనుకుంటే మీరు మిగతా చాప్టర్స్ను కూడా ఫాలో అవ్వాలి. చెప్తుంది అర్థమైంది కదా. ఇప్పుడు ఉదాహరణ మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఎంత విస్తృత సమాచారం ఉంది అంటే
దాన్ని చదివితే దాదాపుగా కవర్ అయిపోతాయి. అలాగే ఇంకోటి ఎనర్జీ గురించి చాలా భారీగా ఇచ్చాం. ఎందుకు ఇచ్చాను ఎనర్జీ గురించి అని అంటే, బేసిక్గా మీకు ఎనర్జీ మేనేజ్మెంట్ అని ఒక చాప్టర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ పునర్వినియోగిత రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఈ పునర్వినియోగిత ఇంధన వనరులను పెంచుకునే దిశలో బ్రహ్మాండమైన వేగంతో దూసుకెళ్తుంది. అటువంటప్పుడు ఇండస్ట్రీలో సపోర్ట్గా ఇంధన వనరులను చేర్చడం జరిగింది. అంటే నేరుగా మీకు కొన్ని విషయాలు కనపడవు, కానీ సబ్జెక్ట్ని అర్థం చేసుకునే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఓకే, సో ఇక నుంచి దీన్ని చాలామంది ఒక రెడీ రేకనర్ లాగా అన్ని విషయాల్లో ఆ సబ్జెక్ట్ని పెంచుకునేందుకు 360, ఇక గ్రూప్ 1 వాళ్ళకైతే విస్తృత సమాచారం వాళ్ళకి పర్ఫెక్ట్గా. అందువల్ల మీకు నేనేదో ఒక ఆయింట్మెంట్ లాగానో ఒక ట్యాబ్లెట్ లాగానో ఇవ్వాలని అనుకోలేదు. దానికోసం చాలా గ్రౌండ్ వర్క్ ఎక్సర్సైజ్ విపరీతంగా జరిగింది. సుమారు ఇది 3 నెలల కష్టం అండి, ఒక రోజుది కాదు. మళ్ళీ ఎకనమిక్ సర్వే వచ్చినాక అంతా రీకన్స్ట్రక్ట్ చేసుకోవటం ఇదంతా జరిగిందనమాట. అందువల్ల 528 పేజెస్ వచ్చింది. అనివార్యము, తప్పదు, మేమేం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నేను శ్వేతపత్రాలు కాదనలేను, విధానాలు కాదనలేను, లింక్డ్గా ఉన్నటువంటి అనేక టాపిక్స్ కాదనలేను. ఉదాహరణ బ్యాంకింగ్ వదిలేశాను, పోస్ట్ ఆఫీసులు అంటే సర్వీస్ సెక్టర్లో జనరల్గా కనపడే అనేక విషయాలు వదిలేసి ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓన్లీ టూరిజం వరకే పరిమితం అయ్యాం. మామూలుగా అయితే మనం ఈ ఎయిర్ వేసు, వాటర్ వేసు, రోడ్ వేసు అన్నీ రావాలి మరి దాంట్లో. సిలబస్ అంటే అది, కానీ ఇక్కడ అట్లా ఇవ్వలేదు కాబట్టి, పైగా ఈ సైజుకి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఎంత కావాలో అంతవరకే తీసుకున్నా కానీ ఇంత అయ్యింది. ఎంత కావాలో అంతవరకే తీసుకున్నా ఇంత అయ్యింది. కాబట్టి ఇక అది తప్పనిసరి పరిస్థితి. సో ఇంకొకటి మరలా దీని తర్వాత సప్లిమెంటరీగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు అని వేరియస్ ఎగ్జామ్స్లు, నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1, ఇంకొక చిన్న బుక్లెట్ తర్వాత, అంటే దీనికి అనుబంధం కదా, దాని కథ దానిదే. సో అది చూసుకోండి. ఇక తరువాత దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ వ్యవసాయం మీద పాఠం చెప్తూ ఉన్నప్పుడు పొలం బడి అని వచ్చింది, అదొక స్కీమ్ గవర్నమెంట్ది. పొలం బడికి ఎంత బడ్జెట్ ఉంది అనేది ఒక బిట్ మాత్రమే. పొలం బడి యొక్క లక్ష్యం ఏంటంటే అధిక ఆదాయం తేవడం. ఓకే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పొలం బడి స్కీమ్ ఈజ్ మోర్ ఇన్కమ్ టు ది ఫార్మర్స్. అంతవరకు 2 బిట్లుగా నేర్చుకుంటే అయిపోతుంది, కానీ అది కాదు. వాడు ఆ పొలం బడిలో 3 రకాలైనటువంటి మెకానిజమ్స్ని ప్రస్తావించాడు. ఆ మెకానిజమ్స్ అని రాసేదానికి 1 పేజ్ అయింది. రేపు వాడు మనకి పొలం బడి కార్యక్రమం రైతులను ఉద్దేశించి వాళ్ళ లాభాన్ని, ప్రాఫిట్ పెంచడానికి ఉద్దేశించింది ఏ విధంగాని ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి. ఈ 3 విషయాలు తెలిస్తేనే మెకనైజేషన్, అవేర్నెస్, ఇలా కొన్ని పాయింట్స్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావటం వలన ఎక్కువ అయిందండి సైజు. మీ ఇష్టం, అది కావాలనుకుంటే చూసుకోండి, లేకపోతే లేదు. ఇక బై ద వే, నా క్లాసెస్ కావాలి అనే వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాము. పర్టికులర్లీ ఈ బుక్ బేస్డ్గానే వీడియోస్ అన్నీ ఉంటాయి. ఎక్కడికక్కడ దేని మీద ఫోకస్ పెట్టాలి, ఏమిటి ఆ వీడియోల స్పెషాలిటీ, ఇదిగో ఇక్కడ ఇది ఉంది, దీంట్లో ఇలా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అని మిమ్మల్ని అలర్ట్ చేస్తాం. అనవసరమైన విషయాలను వదిలేయటం, అంటే కొంత ఎకనమిక్ సర్వేలో డేటా అంతా తెచ్చుకుంటాడు, అన్ని సంవత్సరాలు ఉదాహరణ 14, 15 నుంచి వరుసగా డేటా ఇచ్చుకుంటాడు. మనం ఎందుకు బుక్లో ఇవ్వాలి అంటే వాడు ఇచ్చాడు కాబట్టి ఇవ్వాలి, కానీ ఫోకస్డ్గా కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొన్ని విషయాలు విత్ ఇన్ అంటే దాని బ్యాక్గ్రౌండ్ విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జాగ్రత్తగా వీడియోస్ని ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ నెలాఖరికి మొత్తం వీడియోస్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఏంటి అంటే, రిపోర్ట్స్ రెడీ అయిపోయినాయి, వైట్ పేపర్స్ వీడియోలు రెడీగా ఉన్నాయి, బడ్జెట్ వీడియోలు రెడీగా ఉన్నాయి 24, 25, సర్వే వీడియోలు రెడీగా ఉన్నాయి, అగ్రికల్చర్లో కొన్ని వీడియోలు రెడీ అయినాయి, ఇండస్ట్రియల్ పాలసీస్ ఇంకా చేయలేదు. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను, డిసెంబర్ 30వ తారీఖు మొత్తం వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు దాదాపు 70 వీడియోస్ ఉన్నాయి. ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా మీరు మూవ్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళు జస్ట్ 3 days ఆఫర్, 7th, 8th, 9th అని చెప్పారు నాకు. ఈ 3 రోజుల ఆఫర్ కింద జస్ట్ 699కే ఇస్తున్నారు. తర్వాత 999 ఏదో ఉంటుందన్నారు రేటు. ఎనీవే, మీకు ఇష్టమైతే, ఆసక్తి ఉంటే, ఆ వీడియోస్ ఉపయోగకరం అనుకుంటే గో హెడ్, ఆర్ఎల్స్ బుక్ ఉపయోగకరం అనుకుంటే గో హెడ్, ఆర్ఎల్స్ అది కూడా వద్దు అనుకుంటే ఇక ప్రశాంతమైన జీవితం, ఇబ్బందే లేదు. కాబట్టి ఇన్ని పేజీలు ఎక్కడ చదువుతాం, ఎలా చదువుతామంటే స్మార్ట్ టెక్నిక్ను అనుసరిస్తే మీకు మంచిగా ఉంటుంది. కానీ వీడియోస్ చూసేవాళ్ళు మాత్రం బుక్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే అదే బుక్ ఆధారంగా చెప్తాం కాబట్టి మీరు రైటింగ్ టైం వేస్ట్ కాకుండా బుక్ను పక్కన పెట్టుకుంటూ దేన్ని ఇంపార్టెంట్ అని అండర్లైన్ చేసుకోవటం, అలాగే దాన్ని రీడ్ చేసుకోవటం, ఇలా మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది.
మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ సబ్జెక్ట్ మీద అవగాహన కూడా పెరుగుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఈ బుక్ లింక్స్ ఇస్తున్నాం, అమెజాన్ లింక్స్ ఇస్తున్నాను, వీడియో కోర్స్ లింక్స్ కూడా ఇస్తున్నాను మన డిస్క్రిప్షన్లో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది, అక్కడ ఆ లింక్స్ను ఉపయోగించుకోండి. సో ఈ 3 days ఆఫర్ని వాడుకోండి, బెటర్ అవగాహనని పెంచుకోండి. ఓకే, ఈ పోటీ ప్రపంచంలో ప్రతి బిట్ ఇంపార్టెంటే కాబట్టి జాగ్రత్తగా అవగాహన పెంచుకొని చదివితే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.